హలో గాయ్స్, నమస్తే అందరికీ. నా బర్త్డే అయితే అయిపోయి చాలా రోజులు అవుతుంది, బట్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. మార్నింగ్ అంతా ఖాళీ ఉండే, రెస్ట్ తీసుకున్న మంచిగా. ఒక్కరోజు వీక్ ఆఫ్ దొరికింది నా బర్త్డే రోజు. అంటే రీసెంట్లీ జాబ్లో జాయిన్ అయినా. మా ఫ్రెండ్గా వచ్చి దుర్గా సెలబ్రేట్ చేసింది. ఆహల్య బిజీ అండ్ కుశాలనేమో ఊర్లో ఉంది. ఇక వాళ్ళిద్దరిని మిస్ అయినాం, బట్ దుర్గా అయినా వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉండే. కేక్ కట్ చేసేసినాం. మా చెల్లె హ్యాపీ బర్త్డే పూజ అని పూజ అనడం మొత్తం పూర్తి పేరు ఫస్ట్ టైం చెప్పిందనమాట. మంచిగా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్తో సెలబ్రేషన్ అయిపోగానే నేను మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నా. అండ్ ఆఫ్టర్నూన్ లైక్ 12 నుంచి అది 3 వరకు నేను పన్నీర్ బిర్యానీ చేసిన. ఫస్ట్ టైం నా చేత్తో చేసిన. దానికి ఏదైనా స్పెషల్ ఉండాలి అని చెప్పి మంచిగా అయిందప్ప. అసలు అయితే మొత్తం వర్క్ అంతా అయిపోగానే అది వచ్చినప్పుడు రెడీ అయిన ఆగమాగంలో. అండ్ నేను కేక్ కట్ చేస్తుంటే అది నేను రెడీ అయినా కదా, సో మా చెల్లె కూడా కొత్త డ్రెస్ వేసుకొని వస్తా ఆగు పూజ అన్నట్టు చెప్పింది అనమాట. ఆడ డ్రెస్ బాగాలేదు, నేను కొత్త డ్రెస్ వేసుకొని వస్తా అని అన్నది. క్యూట్ ఉంది కదా. సో అది కిందకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చేటప్పుడు మేము ఒక చిన్న వీడియో తీసుకున్నాం. చూడండి, నేను మా చెల్లె సేమ్. అది కొంచెం లైట్ కలర్, నేను డార్క్ కలర్. ఎంత బాగుంది కదా. అట్లా చిన్నపిల్లల క్యూట్ థింగ్స్. నేను ఎట్లా డ్రెస్ వేసుకొని రెడీ అయితే ఎట్లా వేస్తే అట్లనే వేస్తుంది అదైతే. నెక్స్ట్ మా ఫ్రెండ్తో సెలబ్రేషన్ అవ్వగానే కిందకి వెళ్ళి తిన్నాము. తినేసినాక మా ఫ్రెండ్కి అయితే నచ్చిందంట. ఫస్ట్ టైం చేస్తే నేనే షాక్ అయినా, ఇంత మంచిగా చేసినానా అని. రైతా కూడా చేసినాను. నెక్స్ట్ మా చెల్లె కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసింది. అది ఎక్కువసేపు ఉండలేదు, ఏదో జర వేసుకున్నా. మరే వేరే వాళ్ళు వేసుకురు, అట్లా నేను కూడా వేసుకోవాలన్నట్టు దానికి ఒకటి ఉంటుంది కదా. నేను మెయిన్గా నా విషయంలో మెయిన్గా నేను వేసిన అనమాట. మంచి సెట్ అయింది, సూపర్ సెట్ అయింది. ఇంకా తినేసినాక మా ఫ్రెండ్ని అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళినాను. ఆటో మా ఇంటి ముందరనే బస్ స్టాప్ ఉంటుంది అనమాట. లైక్ మెయిన్ రోడ్కే ఉంటుంది మా ఇల్లు. మా ఫ్రెండ్ అయితే కాలేజ్కి వెళ్ళి నా కోసం వచ్చింది. ఇంకా లాస్ట్కి మా ఇంట్లో సెలబ్రేషన్స్. దాన్ని డ్రాప్ చేయగానే ఇంటికి వచ్చి వంటలు ఫాస్ట్ వంటలు వండేసినాము. నెక్స్ట్ మా ఫ్యామిలీతో సెలబ్రేషన్స్. అందరు ఫోటో లైన్గా వస్తుంది చూడండి. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ మమ్మీ అండ్ మా మమ్మీ డాడీ. మా మమ్మీ ఏమో ఇక వచ్చి ఇట్లా లైక్ క్రీమ్ రుద్దుతుంది. ఇట్లా పెడదామనుకుంది చెర్రీ అని. అది చాలా ట్రై చేసింది మా మమ్మీ, బట్ కింద పడిపోయింది. ఎంత క్యూట్ ఉంది కదా మా మమ్మీ. నేను జిరాక్స్ కాపీ లాగా ఉన్నాం కదా మొత్తం. సో లైన్గా వస్తారు ముగ్గురు మామలు, ముగ్గురు అత్తలు. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్తోని నా బర్త్డే అయితే జరుపుకున్నాను. మంచి సెలబ్రేట్ చేసిరు. వాళ్ళని మిస్ అవుతున్నా, బట్ లాస్ట్కి డిగ్రీ అంతా అయిపోయినాక ఒకరిద్దరు ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ అయిపోయిందనమాట. ఎట్లుంటుంది, డిగ్రీ అయిపోగానే ఎవరు ఉండరు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు టచ్లో. అట్లా అది కామనే. ఇదైతే మా ఫ్యామిలీ. నా బర్త్డే అయితే ఇట్లా జరిగింది. లాస్ట్కి పిల్లలతో గ్రూప్ ఫోటో అయితే దిగినాను. మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.